ఒక వ్యక్తిని గురించి దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. అతడు సకల జనుల దృష్టికి ఘనత నొందిన వాడాయెను అని తెలియచేస్తున్నాడు. ఎవరు అంటే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవా నీవు తప్ప నాకు సహాయం ఎవరు లేరు అని దేవుని వైపు ఆధారపడి, దేని వైపు చూచి ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవునిని ప్రార్థన చేస్తూ వారి జీవితాలను గడుపుతారో, దేవుడు వారికిస్తున్న మాట ఇది. ఆశీర్వాదం ఇది. అతడు సకల జనుల దృష్టికి ఘనత నొందిన వాడయ్యను అని వాక్యం తెలియజేయబడుతుంది. ఎవరు అంటే హిజ్కియా అనే రాజు చేసిన కార్యము ఏంటంటే, యూదా ప్రజలను ఏలుతూ ఉండినప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు అస్తమానం యూదా ప్రజలను, యూదా రాజును విసిగిస్తూ ఉండేవాడు. యుద్ధానికి బయలుదేరుతూ ఉండేవాడు. అతను ఒకరోజు ఈ అష్షూరు రాజు తాకీదులు పంపిస్తాడు, రాసి పత్రాలు పంపిస్తాడు తన పరివారం చేత రాజు దగ్గరికి. ఏమని అంటే, నీ దేవుడు అంత గొప్పవాడా? నీ దేవుడు ఇతర అన్య దేవతలు రక్షించలేని ప్రజలను దేవుడు నా చేతికి అప్పచెప్పాడు. మీ దేవుడు వారికంటే గొప్పవాడా? మీ దేవుడు అంతకంటే గొప్పవాడా అని ప్రగల్భాలు పలుకుతూ యుద్ధానికి దూసుకొస్తాడు. యుద్ధానికి ముందుకొస్తాడు. వచ్చి తన పరివారిని పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ పత్రాలు చూసుకొని హిజ్కియా రాజును, ప్రవక్త అయిన యెషయాయు దేవునికి మొరపెడతారు. ఆయన తట్టు వారు తిరిగి ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేస్తారు. దేవుని వైపు తిరుగుతారు. వాళ్ళు దేవుని తట్టు తిరుగుతారు. ఆయన తట్టు తిరిగి ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేసినప్పుడు నేను ఒక దూతను పంపిస్తాను అని దేవుడు సెలవిచ్చి, ఆ దూత ద్వారా ఆ అష్షూరు రాజును తరిమి కొడతారు. ఆ అష్షూరు రాజు కూడా తన రాజ్యంలోకి వెళ్ళి ఒక దేవాలయంలో ప్రవేశించి, వారి విగ్రహారాధకుల దేవాలయంలో ప్రవేశించి వారి కుమారుడి చేత చంపబడతాడు. ఇంత ఘనత పొందుతాడు అష్షూరు రాజు. అష్షూరు రాజు ద్వారా హిజ్కియా ప్రార్థన చేయడం ద్వారా, ప్రవక్తల సహాయం తీసుకొని ప్రార్థన చేయడం ద్వారా ఇంత ఘనత పొందుతాడు. అప్పుడు హిజ్కియా రాజుని గూర్చి దేవుడు ఈ మాటలు రాయిస్తున్నాడు. అతడు సకల జనుల దృష్టికి ఘనత నొందిన వాడైన. ఎందుకంటే ఆ అష్షూరు రాజు చనిపోవడానికి, ఆ అష్షూరు సైన్యము ఓడిపోవడానికి కారణమైన ఈ హిజ్కియా అక్కడ ఘనత పొందాడు. ఎందుకంటే చుట్టుపక్కల రాజులు గాని, ఆ దేశస్థులు గాని అతనికి కానుకలు పంపించటం, అతన్ని పొగడటం, అతనికి కీర్తిని సంపాదించడం అక్కడ చేశారు. ఆ హిజ్కియా రాజు హెచ్చింపబడ్డాడు అక్కడ. ఎవరి ద్వారా అంటే మన దేవుని ద్వారా. ఘనత పొందాడు అక్కడ మన దేవుని ద్వారా. ఇతను ప్రవక్త సహాయం తీసుకున్నాడు. ప్రవక్త సహాయం తీసుకొని తన జనులను రక్షించుకున్నాడు. తను రక్షించబడ్డాడు. దేవుని తట్టు తిరిగి ప్రార్థనలు చేశారు వాళ్ళిద్దరూ, ప్రవక్త అయిన యెషయా, హిజ్కియా కూడా. అప్పుడు దేవుడు అద్భుత రీతిగా తన దూతను పంపి జయం ఇచ్చాడు. దేవుని బిడ్డలకు జయమే ఇస్తాడు ఎప్పుడు. ఎందుకంటే, దేవా నీవు తప్ప నాకెవరు లేరు, నీవే నా సహాయం అని ఆయనను పూర్ణంగా ఆనుకొని ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు, ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయాలి, ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేయాలి మనం. ఇదివరకు కూడా నేను ఒకసారి వాక్యం చెప్పాను. అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయడి, దేవుని వైపు చేతులెత్తి స్తుతించుడి, అప్పుడు ఆయన చేయి చాపి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని. ఇప్పుడు కూడా దేవుడు తన దూతను పంపించాడు, శత్రువులను తరిమి కొట్టాడు. శత్రు రాజును కూడా పడే విధముగా దేవుడు అద్భుత కార్యం చేశాడు. మనము కూడా దేవుని వైపు తిరుగుదాము, దేవుని ప్రవక్తలను సహాయం కోరదాము. దేవుని ప్రవక్తల చేత మనము కూడా మన అవసరతలను దేవుని ప్రవక్తలతో కలిసి విజ్ఞాపన యాచన చేద్దాము. దేవుని ప్రవక్తలంటే దేవుని చేత ఏర్పరచబడిన జనము. ఇప్పుడు ప్రవక్తలు లేరు కానీ సేవకులు, దేవుని చేత ఏర్పరచబడిన వారు కనుక మనము కూడా దేవుని సేవకుల సహాయం తీసుకొని మనము కూడా మన ఇబ్బందులన్నిటినీ తొలగింపబడడానికి ప్రార్థన యాచన చేద్దాము. దేవుని తట్టు ఎత్తి మన విజ్ఞాపన చేద్దాము. ఈ హిజ్కియా రాజు వలె మనం కూడా ఘనత పొందుదాము. ప్రజలందరి ఎదుట ఆయన ఘనత పొందాడు.
ప్రజలందరి ఎదుట పొగడబడ్డాడు. ప్రజలందరి చేత ఆయన హెచ్చింపబడ్డాడు. కీర్తి పొందాడు. ఎప్పుడు అంటే దేవుని చేత ఆశీర్వదింపబడినప్పుడు. దేవుని చేత శత్రు సైన్యమును తరిమి కొట్టినప్పుడు. దేవుని ప్రార్థించినప్పుడు, దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు, ప్రవక్త సహాయం ద్వారా ఆయన ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేసినప్పుడు జయముందాడు. మనము కూడా ఆ విధముగా జయమొందగలుగుతాం. మనము కూడా ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయాలి. ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేయాలి. మనకేదైనా కష్టం వచ్చిందంటే ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేయాలి. మన కుటుంబంలో ఏదైనా కష్టం వచ్చిందంటే, మన సమాజంలో ఏదైనా కష్టం వచ్చిందంటే, మన బంధువుల్లో ఏదైనా కష్టం వచ్చిందంటే, ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ కష్టాలన్నిటినీ తొలగిస్తాడు. ఈ కష్టాలు తొలగించడం మాత్రమే కాదు, మనకి ఘనతను కూడా ఇస్తాడు. హిజ్కియా రాజుకు ఘనతనిచ్చినట్లు మనకు కూడా ఘనతనిస్తాడు. కనుక మనము దేవుని మీద ఆధారపడితే దేవుడు అనేక గొప్ప కార్యాలు చేస్తాడు. తన దూతను పంపిస్తాడు మనకు సహాయం చేయడానికి. అది ఎంత గొప్ప కార్యము! తన దూతను పంపించి మన పక్షాన ఆ గొడవలన్నిటినీ, ఆ అన్యాయం అంతటిని, ఆ యొక్క బలహీనత అంతటిని, ఆ యొక్క నష్టం అంతటిని తొలగించడానికి తన దూతలను పంపుతాడు. మీరు కూడా విజ్ఞాపన చేయండి. మీ పిల్లలు టెట్ రాస్తున్నారని ప్రార్థన చేయమని కోరుతున్నారు. మీరు కూడా హిజ్కియా వలె ప్రార్థన చేయండి. ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేయండి. మీ పిల్లలు జయమొందుతారు. మీ పిల్లలు ఉద్యోగాలు సంపాదించుకుంటారు. మీ పిల్లలు ఆశీర్వదింపబడతారు. మీరు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. మీ కుమార్తె కూడా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. తప్పకుండా విజయాన్ని ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. మా రక్షకుడైన యేసయ్య వందనాలు ప్రభువా. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. చూస్తున్న బిడ్డలు కూడా నాయనా మిమ్మును ఆధారం చేసుకోవాలి ప్రభువా. మిమ్మును వేడుకోవాలి ప్రభువా. మిమ్మును ప్రార్థన చేయాలి. అప్పుడు వారు జయమొందుతారు నాయన. తమ సమస్యలన్నీ తీర్చబడతాయి నాయన. వారి కోరికలు సఫలమవుతాయి నాయన. మీరు కలుగు చేసుకున్నప్పుడు సమస్తము సాధ్యం చేస్తారు నాయన. వినుచున్న బిడ్డలందరూ కూడా అట్టి ఆశీర్వాదాలు పొందుకునే కృప దయచేయమని, వారు కూడా ఘనత పొందే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.